అందరికీ శుభోదయం. రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ జీవితానికి పనికొచ్చేటువంటి గోల్డెన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మీకోసం చెప్పుకుందాం. మిత్రులారా, జీవించి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం గురించి మనము కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఐస్ క్రీము తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. ఎంజాయ్ చేసినా కరిగిపోతుంది, చేయకపోయినా కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. తర్వాత స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియదు ఎవరికి. నువ్వు మళ్ళీ పుడతావో లేదో, లేదా పుడితే ఎక్కడ పుడతావో కూడా తెలియదు. తాగినోడు ఎదవా కాదు, తాగనోడు మహానుభావుడు కాదు. పోనీ తాగనోడు 100 ఏళ్ళు బతుకుతాడా అంటే అందుకు గ్యారెంటీ లేదు. ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైం టు టైం తినండి, పడుకోండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా, లేక ఎప్పుడూ మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా? ఇక్కడ ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్లోని ఎన్నో తులాల బంగారం కాదు. మరి ఏమిటంటే, ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు మనకు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం మనకు ఐశ్వర్యం. భార్య చూపే ఓరచూపు ఐశ్వర్యం. పచ్చటి చెట్లు, పంట పొలాలు ఐశ్వర్యం. వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. మన చుట్టూ ఉండే పంచభూతాలు ఐశ్వర్యం. పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. పెదాలు పండించే చిరునవ్వు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు, సంస్కారాలు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునేటువంటి తృప్తి ఐశ్వర్యం. పరులకు సాయం చేసే మనసు కలిగి ఉండడం ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతులు లెక్క పెట్టే డబ్బులు లేదా కాసులు కాదు. కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం. మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. మిత్రులారా, భగవంతుడిచ్చిన ఈ మానవ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా గడపడానికి నీవు ఎంచుకున్న సన్మార్గం వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగేలా చేసేది ఐశ్వర్యం. అందుకే అంటారు పెద్దలు, ఆరోగ్యమే ఐశ్వర్యం, ఐశ్వర్యమే ఆరోగ్యం. మిత్రులారా, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. కొత్తగా చూసే ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే, గౌరవింపబడే, అభిమానింపబడే కళాధర్ రాజు, సీనియర్ హోమియోపతి వైద్యుడు, సీనియర్ సైకాలజిస్టు, గుంటకల్.